అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి మా అత్తయ్య స్టైల్లో సాంబార్ పెడుతున్నారు. ఎలా చేయాలో చూద్దాం. ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ సొరకాయ వేసేసుకోవాలి. వేసేసుకొని గుప్పడు కరివేపాకు వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మీ దగ్గర ఏమేమైతే కూరగాయలు అయితే ఉన్నాయో అవన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మీద కొంచెం వెల్లిపాయ వేసుకొని కూడా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని మంచిగా కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకుందాము. చూసారా, సాఫ్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటా వేసుకుందాము. టమాటో మిక్స్ ఒక 5 మినిట్స్ కుక్ చేసేసుకున్నాము. టమాటో అనేది కూడా సాఫ్ట్గా కుక్ అయితే సాంబార్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా, టమాటా అనేది కూడా కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్ కారం అయితే వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. మొత్తాన్ని అంటే కూరగాయల ముక్కలకి కారం అంతా పట్టేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పుని వేసేసుకోవాలి. వేసేసుకొని ముందుగా నానబెట్టిన చింతపండు గుజ్జును అనేది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని దీంట్లోకి మీకు పల్చగా కావాలంటే ఇట్లాగే ఉంచుకోవచ్చు. వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ మరిగించుకుందాము. ఎంత మరిగించుకుంటే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. చూసారా, సాంబార్ అనేది మరిగింది. దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము. లాస్ట్ అండ్ ఫైనల్ వేసేసుకున్న తర్వాత లాస్ట్కి కొంచెం సాంబార్ మసాలా వేసుకున్నాము. లాస్ట్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంది, టేస్ట్ అనేది మారిపోతుంది. కొబ్బరి పొడి దీంట్లో వేసేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుంటే టేస్ట్ ఎలా ఉంది అత్తయ్య? సాంబార్ అనేది రెడీ అండి. మా అత్తయ్య టేస్ట్ చేసేసి వావ్ అంటుంది. చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.